ప్రజా తీర్పుకు మోడీ భయపడుతున్నాడు అనే అభిప్రాయం ప్రజల్లో వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న మార్పులు జీఎస్టీని తగ్గించడం కావచ్చు, లేదంటే అగ్రకుల పేదలకు రిజర్వేషన్ ఇవ్వడం కావచ్చు, రేపు ఇంకేం ప్రకటిస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ పార్లమెంటులో రవిశంకర్ ప్రసాద్ అనే మంత్రి ప్రతిపక్షానికి జవాబిస్తూ అతను అన్న మాట కూడా మనం ఇప్పుడు కాలర్స్ చెప్పే అభిప్రాయంతో చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఇది మ్యాచ్ ఎండింగ్ టైం, ఇది లాస్ట్ ఓవర్, ఇది లాస్ట్ ఓవర్లో ప్రతి బాల్ను కూడా మేము సిక్సరే కొడతాము అనేది. ఆ కామెంట్ చూసినప్పుడు ఏంటంటే ఈ సిక్సర్ దేనికోసం కొడుతున్నాం అంటే ఓట్ల కోసమే కొడుతున్నాం అనే మీనింగ్ జనరల్గా కేంద్రానికి సంబంధించిన కేబినెట్ మంత్రి ఓపెన్గా పార్లమెంట్లో ప్రకటించినటువంటి మాట్లాడినటువంటి మాట. సో వాళ్ళ పొలిటికల్ ఇంటెన్షన్ అనేది డెఫినెట్గా అక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. అది మనం వాళ్ళు తప్పు కూడా దాన్ని అనుకుంటున్నట్టు కూడా అభిప్రాయం ఏం లేదు. అంటే అంత డేర్గా చెప్తున్నారంటే ఇదేం తప్పు కాదలేదు, మేము ఓట్ల కోసం ఏదైనా చేస్తాంలే అనే ధోరణి అతని మంత్రి మాటలో మనకు అర్థమవుతున్నట్టు విషయం. కానీ అంత అంటే అది జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఓహో మా ఓటు కోసం మాత్రమే చేస్తున్నావా, ఓటు తర్వాత మళ్ళా దాన్ని తీసేస్తావా అనే భయం కూడా ప్రజల్లో వస్తుంది కదా. సో అంటే ఓవర్గా మాట్లాడడం కేంద్రానికి సంబంధించిన మంత్రులు. ఇక్కడ ఇంకొకటి మన శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చేసరికి ఏమవుతుందంటే కాలర్స్ నుంచి వస్తున్నటువంటి వ్యూ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కామన్గా ఏముందనంటే చంద్రబాబు వర్సెస్ నరేంద్ర మోడీ ఎన్నికలు జరగబోతాయా అనేటువంటి వాతావరణం కూడా కొంత ఒపీనియన్లో కనపడుతున్నది. అది 30%, 20%, 50%, ఎనీహౌ అదొక అంశంగా తయారైపోయింది. ఇప్పుడు అట్లనే కాలర్స్ కూడా ఏమంటున్నారు, అంత భయపడి ఇవన్నీ మార్పులు తీసుకొస్తున్నాడు ఇప్పుడు అనేది మాట్లాడుతున్నప్పుడు, అదే విషయం ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా భయపడి ప్రత్యేక హోదా ఇస్తే మీకు చాలా సంతోషం అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే జస్ట్ ఇంకొక 1 month లోపల చాలా మార్పులు, చాలా సిక్సర్స్ కొట్టే అవకాశం కూడా ఉన్నది బీజేపీ. అట్లనే సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ప్రత్యేక హోదాను ప్రకటించినా కానీ మీరు నేను ఎవరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ ఓట్లు పండాలే అని అనుకున్నప్పుడు కొన్ని అనివార్యంగా చేయరాని కూడా చేసే పరిస్థితులు వస్తాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా అవే అడుగుతాయి అనేది వాళ్ళు ముందు నుంచి చెప్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో అది ఆ రోజు ఉన్నాయా లేదా అనేది ఇప్పటికీ సందిగ్ధం. అది ఆ రోజు అన్నమాట, ఈ రోజు కాదు కదా. సో అట్లా ఏపీలో ఒక పెద్ద బహిరంగ చెప్పబెట్టి బహుశా మేబీ చెప్పలేము, రాజకీయాల్లో ఏది సాధ్యము అసాధ్యమని ఏమి ఉండదు. ఒకవేళ చంద్రబాబు గారు డిమాండ్ చేస్తున్నట్టుగానే నరేంద్ర మోడీ గారు వచ్చి 15 రోజులనో నెల రోజులనో ఆంధ్రప్రదేశ్ వేదికగా లేదంటే విజయవాడలోనో లేదా విశాఖపట్నంలో నెల్లూరులో ఎక్కడో ఒక బహిరంగ సభ పెట్టి ప్రత్యేక హోదాను ప్రకటించినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే రాజకీయాల్లో నీతులు అవినీతులు అన్నీ సమానమే, వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరం ఉంటే అది చేసేటువంటి అవకాశాలు మనకు కనపడుతున్నాయి. చేస్తే మాత్రం అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సంతోషిస్తారని అనుకుంటున్నాను. పొలిటికల్ గా అన్నారు కానీ రాకుండా వెనకంజ చేసి టెలికాన్ఫరెన్స్ల ద్వారానే ఇక్కడున్న వాళ్ళతోటి బీజేపీ బూత్ స్థాయి కమిటీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ తో మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? దానికి సంబంధించి మీరేం చెప్తారు అది తెలుసుకుందాం. ఇంకో కాల్ ఉన్నారు ధర్మవరం నుంచి, నారాయణ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. అక్కడ ఉన్న అనలిస్ట్ కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నరేంద్ర మోడీ అలకాని తీసేశాడు వెంటనే, ఇంత అభద్రతలో ఎందుకున్నాడో కూడా జనాలకు అర్థమైంది సార్. ఆయన ఏదో తప్పు చేయబట్టే ఇంత హఠాత్తుగా అవన్నీ చేసి సివిసిలో కార్గేను కూడా వ్యతిరేకించి ఏనే కూర్చొని అక్కడ మతలబు చేయడము ఇవన్నీ కూడా మాకు అర్థమవుతున్నాయి సార్. అలాగే మన ప్రతిపక్ష నాయకుడు కూడా మోడీని ఏమి అన్నాడు, కేసీఆర్ని ఏమి అన్నాడంటే మన రాష్ట్రంలో ఆయన అధికారంలోకి వస్తే అప్పుడు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తే మన రాష్ట్రం ఎంత నష్టపోతుందో అర్థం చేసుకోవాలి సార్. రైట్ మరో కాల్ ఉన్నారు ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి మోహన్ రావు గారు. హలో. మోహన్ రావు గారు మాట్లాడండి. హలో. ఏమండి, మోడీ గారి వ్యవహార శైలి కానీ అమిత్ షా గారు కానీ ఇంతకుముందు ఏ ప్రధాని పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇట్లా పాల్గొనలేదండి. ఈ పేదలకి మామూలుగా రిజర్వేషన్లు ఇచ్చారు, అందులో రైతులకి 5 ఎకరాలు అన్నారు. 5 ఎకరాలు ఉన్న రైతు దేశంలో ఎవరైనా కానీ 2 లక్షల కంటే ఆదాయం వచ్చిన రైతు ఇంతవరకు ఎక్కడా లేదండి. టోటల్ ఆదాయం, మిగులు ఆదాయం కాదు. అది సరైన విధానం కాదండి, ఏదో ఎలక్షన్ కోసం చేస్తున్నారు కానీ. రైట్ మోహన్ రావు గారు. రైట్, ముఖ్యంగా అలోక్ ఉద్వాసన కోసం చాలా మంది అడుగుతున్నారు. ఇందాక వెస్ట్ గోదావరి నుంచి ఫోన్ చేసినా కానీ, పెడన్ నుంచి సోమేశ్వర గారు ఫోన్ చేసినా, ఇప్పుడు నారాయణ గారు అయినా సరే. సో అలోక్ వర్మ ఉద్వాసన మళ్ళీ సిబిఐ డైరెక్టర్ గారు రెండోసారి ఈ తొలగించడాన్ని మీరే అంటే అన్ని చట్ట ప్రకారంగా చేస్తున్నట్టుగానే మనకు కనపడుతుంది. ఎందుకంటే 3 సభ్యులు, ప్రధానమంత్రి,
సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఈ ముగ్గురు మాత్రమే ఈ సిబిఐ డైరెక్టర్ నియామకం చేసేటువంటి హక్కు ఉంటుందండి. అయితే అందులో ఇద్దరు అంగీకరిస్తే జరిగిపోయినట్టే అనుకోవాలి మనం. అట్లనే ఇప్పుడు ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా దానికి అంగీకరించారు కాబట్టి ఏంటంటే 10 అభియోగాలకు సంబంధించి సివిసి ఒక విచారణ నివేదిక ఇచ్చింది. అందులో 4 కేసుల్లో అలోక్కి వ్యతిరేకంగా కొన్ని ఆధారాలు కూడా లభ్యమైనట్టుగా ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇంకొక పక్క నుంచి ఈ విధమైన పరిస్థితి వస్తుంది. అయితే ఒకటి ఏంది, చట్ట పరిధిలో చూసినప్పుడు మనకు తప్పు అనిపించదు, రాజకీయ పరిధిలో రాజకీయ పొలిటికల్ ఈక్వేషన్స్లో మనం చూసినప్పుడు తప్పులు కనపడుతుంటాయి. అది న్యాచురల్. అది ఇప్పుడు అధికారము, పార్లమెంట్ ఈజ్ ది సుప్రీం దేశానికి. సుప్రీంకోర్టు కంటే మించి పార్లమెంట్ ఈజ్ సుప్రీం. అంటే ప్రజా తీర్పు, ప్రజా మ్యాండేట్ను బట్టే ప్రభుత్వాలు నడవాల్సి వస్తుంది. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి అదే సర్వోన్నతమైనటువంటి నిర్ణేత అవుతుంది. కాబట్టి అటువంటి నిర్ణేత ఎవరు వస్తారో అంటే రాజకీయ నాయకుడే వస్తాడు కదా. రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు, అతనే ప్రధానమంత్రి అవుతాడు, ఆ పార్టీదే ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి సర్వ హక్కులు ప్రజలు అధికార పక్షానికి కట్టబెట్టిందనే భావం ఇక్కడ మనకు క్లియర్ కనబడుతుంది. కాబట్టి అతని దగ్గర నిజాయితీ ఉండాలి, ఈ దేశ ప్రధానమంత్రి దగ్గర నిజాయితీ ఉండాలి. నేను నీతితోటి నిజాయితీతోటి నడవాలనే ఒక కమిట్మెంట్ తోటి నడిస్తే ఇటువంటి సమస్యలన్నీ రావు. కాబట్టి పొలిటికల్ ఈక్వేషన్స్ ఎంటర్ అయిపోయినప్పుడు ఎవరిని తీయాలి, ఎవరు పెట్టాలన్నది ఇవన్నీ చర్చకు వచ్చినప్పుడు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం చేస్తారు తప్ప ఇంకో దృష్టితోటి దేశము ఇంకో దేని ప్రయోజనం కోసం చేసే అవకాశాలు లేవు. అది చరిత్ర అంతా మనం 60 ఏళ్ళ నుంచి అదే చరిత్ర చూస్తున్నాం. ఈరోజు నరేంద్ర మోడీలో కూడా అదే చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే నరేంద్ర మోడీ మీద కొంత ప్రజలకు ఇప్పటిదాకా వచ్చినటువంటి ప్రధానమంత్రులు అందరిలో కంటే ఈయన మీద విశ్వసనీయత ఎక్కువ ఉండింది ప్రజలకు. ఎందుకంటే బీజేపీ కలలో కూడా ఊహించినటువంటి మెజారిటీని 283 సీట్లు ఒక పార్టీకి, బీజేపీకి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది క్లియర్ మ్యాండేట్ ప్రజలది. దేశానికి సమర్థమైన నాయకుడు అవసరము అనే అభిప్రాయంతో నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి. సో అదే నమ్మకాన్ని నిలబెట్టుకుంటే చాలా బాగుంటుంది. సరే, అందులో పొరపాట్లు ఏమున్నాయి, మంచి ఏముంది, చెడేముంది అనేది వాళ్ళు అతని ఆత్మకు తెలుస్తుంది, కానీ మనం చెప్పగలిగేటువంటి విషయం అక్కడ ఉండదు. కాకపోతే రాజకీయంగా అనుమానాలు మాత్రం అనేక రకాలుగా వస్తాయి. చివరిలో శ్రీనివాస్ గారు, ఈ ప్రత్యేక హోదా అనేది ఇన్ కేస్ రేపు ప్రధానమంత్రి ఏపీ వేదికగా ప్రకటించినా కానీ ఆ క్రెడిబిలిటీ డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా వెళ్తుంది. ఎందుకంటే మనం దానికోసం మాట్లాడదాం. తెనాలి నుంచి మరో కాల్ ఉన్నారు, రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు, నేను నా పేరు రాజశేఖర్ అండి. 2 స్టేట్లకి నమస్కారం అండి. హలో, మాట్లాడండి రాజశేఖర్ గారు, వినిపిస్తాను. ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారండి 10% ఇది ఇచ్చినా, జిఎస్టీ తగ్గించినా మళ్ళా రావటం కల్లా అండి అతను మొన్న ఎన్నికల్లో పెట్టిన ఒక్కటి కూడా అమలు పరచలేదండి. అంటే ఇప్పుడు 15 లక్షలు 10 ఇంటికి ఇస్తానన్న వ్యక్తి ఇంత మట్టికి ఏమీ లేదండి. అవినీతిని అరికడతానన్న వ్యక్తి ఒక ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడిని ఎంటేసి తిరుగుతున్నాడండి. అవినీతి పరుణ్ణి బయట తిప్పుతున్నాడండి. కొంతమంది అవినీతి పరుని విదేశాలకు పంపించేశాడండి, తను లబ్ధి పొంది. ఇట్లాంటి పనులు చేసి ఆయన ఎలా మళ్ళా వస్తాడండి? మీరు అంటున్నారు ప్రత్యేక హోదా వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ప్రకటిస్తారండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా కాదండి, 1,00,000 కోట్లు ఇన్కమ్ ఇచ్చినా కూడా మళ్ళా రాడండి ప్రధానిగా మళ్ళా ప్రకటించినా కూడా. ఎందుకంటే ప్రజల్లో ఆల్రెడీ ఇతను మళ్ళా వస్తే ఈ దేశాన్ని ఏం చేస్తాడు అనేది తెలిసిపోయిందండి ప్రతి వ్యక్తికి. మళ్ళా ఇతను ప్రజలు మళ్ళా వస్తే ఇంకేం చేస్తాడో భయపడి వస్తున్నారండి జనాలంతా. ఇప్పుడు పెట్టినయే అల్లాడి వస్తున్నారు, ఇంకా మళ్ళా వస్తే ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మొచ్చుకు ఒకటి చెబుతున్నాను, నేను బీజేపీ అభిమానినండి, అయినా కూడా చెబుతున్నాను, సడక్ యోజన అని చెప్పని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసి ప్రతి వ్యక్తి పండించిన పంట మెయిన్ రోడ్డుకు వస్తే తొందరగా వెళ్ళిద్దని పెట్టారండి. అట్లాగే హైవే లైన్స్ కూడా పండించిన పంటని ఆంధ్ర నుంచి కలకటా వెళ్తానికి 24 గంటలు పట్టేదండి, 12 hours లో వెళ్ళేటట్టు చేశాడండి. అట్లా చాలా చేశాడండి వాజ్పేయి గారు సంక్షేమ పథకం. ఇతను ఎక్కిన కాడి నుంచి ఈ ఎంచేపండ ప్రతిపక్ష నాయకుల్ని ప్రధానాలని అనగదొచ్చి పైకి రావాలనే తత్వం తప్పితే దేశాన్ని బాగు చేసి పైకి రావాలనేది ఈ ప్రధానికి అసలు లేనే లేదండి, ఏ క్వశ్చన్ లేదండి. అటువంటి ప్రధాని ఎలా ఎన్నుకుంటారండి మళ్ళా? ఏదన్నా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండే ఒక రాష్ట్రంలో ఉండే వ్యక్తిని అనగదొచ్చి ఒక రాష్ట్రంలో డెవలప్ జరుగుతున్న ఇది చేతను ఎలా వస్తాడని మళ్ళీ ఏం చేశాడని నరేంద్ర మోడీని మళ్ళీ ఎన్నుకుంటారండి? ఇప్పుడు ఎన్ని సంస్కరణలు పెట్టినా కూడా వాళ్ళు నిజంగా బీజేపీ ఎంపీలందరూ కనుక సరైన వ్యక్తిత్వం గలాలు అయితే ఈ పాటికి ఎప్పుడో దించేసేయాలండి, ఆయన్ని మార్చి ఇంకొక అతను పెట్టుకోవాలండి. ఇతను చేసే తప్పులన్నీ వాళ్ళకి తెలుసండి, సమర్థిస్తున్నారండి. రైట్ రైట్.
అప్పుడు పాయింట్ తిరిగి పోతాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇందాక రాజశేఖర్ గారు అన్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లోని మాకు ఎంత ఇచ్చినా, ఒకవేళ ప్రత్యేక హోదా ప్రకటించినా, ఇన్ని కోట్లని ఇచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లోని ప్రధానిగా మోదీని అంగీకరించే ప్రసక్తే లేదంటున్నారు. మీరేమంటారు? అంటే మీరేమో ఒక పక్క 6 బాల్లో ఒక బాల్ ఖచ్చితంగా ఏపీ వైపు వచ్చేస్తుంది, ఆ బాల్లో ఖచ్చితంగా ఉంటుంది ప్రత్యేక హోదా అంటున్నారు. అన్నీ ఇప్పుడు ఎన్నికలు ప్రకటించేంత వరకు అన్ని సిక్సర్సే కొడతామని కేంద్రం అంటుంది కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ రాజకీయాల్లో ఏది అసాధ్యం అంటూ ఉండదు. పొలిటికల్ బ్లేమ్ని ఇప్పటిదాకా ప్రజల్లో ఉన్నదాన్ని తుడిచేసుకునే ప్రయత్నం చివరి క్షణంలో కూడా నరేంద్ర మోడీ చేసే అవకాశాన్ని మనం కాదని కొట్టేయలేం. సో ఇక్కడ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు ప్రకటించవచ్చు. అది ఇది మూడో సిక్సర్గా ప్రకటించవచ్చు. ఇప్పటిదాకా కాలర్ అన్నట్టుగా ఒకటి ఏంటంటే ప్రజల్లో ఒకసారి విశ్వసనీయత, నమ్మకం పోయిన తర్వాత వాళ్ళు డిమాండ్ చేసిన దాన్ని ఇచ్చినా కానీ అంతే క్రెడిబిలిటీ మళ్ళీ రావాలంటే రాదు, నమ్మకం పోతుంది కదా. ఒకసారి విశ్వసనీయత పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాబట్టుకోవాలంటే కష్టమవుతుంది. అయితే విశ్వసనీయత వాళ్ళ మీద రాకున్నా కానీ అప్పటిదాకా అంశం మీద ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళకే కూడా అదే పరిస్థితి ఉంది. ఎగ్జాక్ట్ ఇచ్చింది కాంగ్రెస్ అయినా ప్రతిఫలం పొందింది మాత్రం కేసీఆర్. అట్లాగే ఇప్పుడు వాళ్ళు బీజేపీ ఒకని మీరు చెప్పినట్టుగా ఆ బాల్ నిజంగా అక్కడికి వచ్చినా, సో ఒకవేళ వాళ్ళు గెలుస్తారనే ఆ ఆశలు అయితే ఎట్టి పరిస్థితుల్లో లేవు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫైట్ చేసినానికి వచ్చిన క్రెడిబిలిటీ ఇచ్చినోడికి రాదు. ఎందుకంటే అప్పటిదాకా ఫైట్ చేసిండు, అప్పటిదాకా ఇతను ఫైట్ చేయడానికి కారణం ఎవరు అంటే ఇవ్వని వాడే. సో ఇవ్వని వాడు ఇప్పుడు సడన్గా ఇస్తే ఆ క్రెడిబిలిటీ ఎవరికి పోతుంది అంటే అప్పటిదాకా ఫైట్ చేసిన వాడికి పోతుంది. అట్లనే తెలంగాణ కోసం కేసీఆర్ ఫైట్ చేసిన 4 ఏళ్ల పాటు దీక్ష తర్వాత 4 ఏళ్ల పాటు నాన్చడం వల్ల చివరిలో కాంగ్రెస్ ఇచ్చింది కానీ క్రెడిబిలిటీ కాంగ్రెస్కి రాలే. ఎవరికి వచ్చింది? కేసీఆర్కి వచ్చింది. సో ఇది కూడా ప్రత్యేక హోదా కూడా ఇన్ కేస్ మేబీ అనుకుంటే ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదాను మూడో సిక్సర్గా కొట్టి ప్రత్యేక హోదాను ఏపీకి ప్రకటించిన క్రెడిబిలిటీ మాత్రం మళ్ళీ చంద్రబాబుకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైట్ చేసిండు ఈ 4 సంవత్సరాలు కాబట్టి దాని మీద నిక్కచ్చిగా రాజకీయంగా నిలబడి ఫైట్ చేస్తూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చిండు కాబట్టి క్రెడిబిలిటీ డెఫినెట్లీ చంద్రబాబుకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఈక్వేషన్స్ వాళ్ళు కూడా చూసుకుంటారు. సిక్సర్స్ కొడుతూనే కానీ క్రెడిబిలిటీ వస్తుందా రాదా, జిఎస్టీలో ఒక సిక్సరు, లేకపోతే అగ్రవర్ణాలకు సంబంధించిన పేదలకు 10% రిజర్వేషన్ ఒక సిక్సరు, 2 సిక్సర్లు ఇప్పటికి అయిపోయినాయి. మూడో సిక్సర్గా అసలు రాష్ట్రంలో అడుగు పెట్టడానికే భయపడాల్సిన పరిస్థితులు ఒక ప్రధానికి ఎందుకు ఉన్నాయంటారు? ఎందుకంటే ఒక గుంటూరుకు వస్తానని జనవరి 6ని ప్రకటించారు, కానీ రాకుండానే వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా నడిపిస్తూ వెళ్ళిపోయారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే మనం అది అని చెప్పలేము, ఇది అని చెప్పలేము. దేశానికి ప్రధానమంత్రి కాబట్టి కొంత సెక్యూరిటీ మెజర్సు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవన్నీ ఉంటే ఇట్లా అట్లా కనుక ఆందోళన ఎక్కువవుతుంది, శాంతి పద్ధతులు దెబ్బతింటాయి అనే భయం కనుక ఉంటే అతను రీబ్యాక్ అయినట్టుగా మనం అనుకోవచ్చు. లేదు రాజకీయంగా ఎదుర్కోలేము, ప్రజలు బాగా విపరీతమైనటువంటి వ్యతిరేకతతోటి ఉన్నారు నా పట్ల అనే ఒక బలమైన అభిప్రాయం మోడీలో ఉంటే కూడా అతను వచ్చి ఉండకపోవచ్చు. అసలు వాస్తవానికి ఒకసారి ప్రకటించిన తర్వాత రావాల్సి ఉండే అతను. ఎందుకంటే అతను రావడం వల్ల సరే మంచో చెడో ఒకటి, ఈ దేశానికి ప్రధానమంత్రి, ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో ఒక భాగమే కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ కూడా నువ్వు ప్రధానమంత్రివే అని అనుకున్నప్పుడు డెఫినెట్లీ రావాలి. రాకపోవడం వల్ల మీరు అన్నట్టుగా ప్రజల్లో రెండో అభిప్రాయం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈయన మాకు అన్యాయం చేసిండు కాబట్టి మొహం లేక రాలేకపోతున్నాడు అనే అభిప్రాయం ప్రజల్లో వస్తుంది. అది నిజంగానే నరేంద్ర మోడీకి నష్టం చేసే పని. కాబట్టి తనకు తానే నష్టం చేసుకుంటా అనిపిస్తుంది. అంటే తనకు తాను ఎవరు నష్టం చేసుకోరు అసలు నిజానికి, కానీ అతను ఎందుకు చేసుకుంటూ అట్లా మీరు అన్నట్టుగానే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం వల్ల ఇక్కడ రాలేక వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాడు ఈయన అనే అభిప్రాయం ప్రజల్లో వస్తుంది. సో అది నిజంగా వ్యక్తిగతంగా మోడీ గారికి కూడా అది నష్టం చేసినటువంటి పని అని చెప్పాలి. పార్టీలో కూడా వార్తనికి ఎవరు అడ్వైజ్ ఇచ్చిండ్రు అది ఏంది ఏం సంగతి తెలియదు మనకు అది, కానీ అది దట్ ఈస్ రాంగ్ డెసిషన్. రాజకీయ పరిణామాలకు సంబంధించి ఇక్కడ బీజేపీ నేతలు చెప్తుండొచ్చు కానీ ఆ స్థాయి ఉన్నదా లేదా అంటే దాదాపుగా మోడీ గారి రిపోర్ట్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నా కానీ రావాల్సిందే. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఎక్కడ కూడా సెక్యూరిటీ మెజర్స్ ఉండే దేశంలో. దేశానికి ప్రధానమంత్రి నెంబర్ 1 అంటే వివిఐపీ అయినా కాబట్టి దేశంలో అత్యున్నతమైనటువంటి వ్యక్తి కాబట్టి ఎక్కడ పోయినా ఏ కారణాల పోయినా సెక్యూరిటీ మెజర్స్ డెఫినెట్లీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా అటువంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకొని వచ్చేస్తే ప్రజల ముందు కనపడితే ప్రజల్లో కూడా ఏమైనా అనుమానాలు ఉంటే పోయేవి కదా. మోడీ వచ్చిండు చెప్పిండు అనేది వాళ్ళకు కూడా క్రెడిబిలిటీ అది. కానీ రాక మనం మన వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం వల్ల
నిజంగానే ప్రజల్లో అనేక రకాల అనుమానం, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అంత ఆయనకు అయిష్టమా అనే అభిప్రాయం కూడా వస్తుంది. రకరకాల అభిప్రాయాలు వస్తాయి దాని మీద, ఒక రకమైన రాదు, చాలా రకాల. కానీ ఎనీహౌ అది వ్యతిరేకమైన అభిప్రాయమే ప్రజల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. మోదీ ఊ అంటే చాలు 32,000 కోట్లు వచ్చి పడతాయి ఏపీకి, కేంద్ర ఆర్థిక శాఖ రెడీగా ఉంది అన్నట్టు. కానీ మోదీ ఊ అన్నట్టు లేదు అన్నది ఈ రోజు ప్రధానంగా వచ్చిన ఇంకొక వార్త. దీన్ని ఏమంటారు మీరు? ఇవి ఊహాగానాలని చెప్పాలి. మేబీ కావచ్చు, కాకపోవచ్చు, అట్లా జరగకపోవచ్చు నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఫండ్స్ను ప్రధానమంత్రి ఆ రకంగా ఆపి అతను ఓకే అంటేనే పంపుతారు అని నేను అనుకోను. మేబీ ఒకవేళ అది నిజమే అయి ఉంటే మాత్రం అది దురదృష్టకర పరిణామం. అంటే రాజకీయంగా తనకు తాను ఒక రకంగా చెప్పాలంటే సమాధి చేసుకున్నటువంటి పరిస్థితి అది. ఎందుకంటే ప్రజలు ఈ విషయంలో ఎవరిని క్షమించరు కూడా. అది ఎవరు ఉండని కూడా ఇటువంటి పనులను ఎవరు క్షమించరు. స్వయంగా బీజేపీ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు కూడా క్షమించడు దాన్ని. సో ఇటువంటి చేయకపోవచ్చు అని మనం అనుకోవాలి. కానీ చేస్తే మాత్రం అది అనర్థమైనటువంటి విషయం. రాజకీయంగా నిజంగానే ఇప్పుడు కొన్ని స్టెప్స్ మీరు చెప్తున్న దాని ప్రకారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ మాకు అవసరమే లేదు, అక్కడ ప్రజలు ఓట్లు లేకున్నా పర్వాలేదు అనే ఒక నిర్ణయానికి వచ్చిండ్రా అని కూడా అనుమానాలు వస్తాయి. ఎందుకంటే అటువంటి కఠినమైన నిర్ణయాలు, ఇప్పుడు మీరు చెప్పినట్టు 32,000 కోట్ల బిల్లును ఆయన ఓకే అంటే రిలీజ్ అయితే అని అంటే అది ఏం పరిస్థితి? నిజంగానే ఇదే కాకుండా అనేక రకాల విషయాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. రాజకీయంగా వస్తున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఆయన ఆంధ్రప్రదేశ్కి రాకపోవడం, ఆంధ్రప్రదేశ్కు విజిట్ పెట్టుకొని రాకపోవడం, అంటే వీడియో కాన్ఫరెన్స్లే మాట్లాడడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఏం కనపడతాయంటే ఆంధ్రప్రదేశ్ మాకు అవసరం లేదులే, అక్కడ ఓట్లు లేవు, ప్రజలు మాకు ఓట్లు వేయరు, మాకు సీట్లు అవసరం లేదు, రెస్ట్ ఆఫ్ ఇండియాలోనే మేము గెలుస్తామని అనుకోవడం ఒక దురదృష్టకర పరిణామం అని చెప్పాలి. బీజేపీ ఇట్ ఈజ్ ఏ హిస్టారికల్ పొలిటికల్ పార్టీ. ఒక జాతీయవాద భావం ఉన్నటువంటి రాజకీయ పార్టీ భారతదేశంలో ఏది అని అంటే దట్ ఈస్ భారతీయ జనతా పార్టీ. సో దానికి ఉండే పాపులర్ క్రెడిబిలిటీని, ఓట్లు రాకపోయినది సమస్య కాదు. ఉదాహరణ కేరళ ఉంది. కేరళలో ఆ పార్టీకి పెద్ద బలంగా ఓట్లు ఉన్నాయి కానీ సీట్లు రావు. కానీ జాతీయవాద అభిప్రాయం ఆ పార్టీ పట్ల ప్రజల్లో పాజిటివ్గా ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా బీజేపీ పట్ల పాజిటివ్ థింకింగ్ ఉంటుందని మనం అనుకోవద్దు. కానీ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆ రాష్ట్ర ప్రాంతానికి సంబంధించి ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం అనే ఒక అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది కాబట్టి వ్యతిరేకత వస్తుంది. అది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జరిగిన విశాఖ ఉత్సవాల్లో కనీసం ఎయిర్ షో ఉంటే దాన్ని కూడా అక్కడ వరకు వచ్చిన వాళ్ళని, ఆ రోజు ఎయిర్ షో చేయాల్సిన వాళ్ళని వెనక్కి పంపించడం, ఇప్పుడు జనవరి 26న రిపబ్లిక్ డే రోజున సంబంధించి ఒక ఏపీ శకటాన్ని కూడా ముందు బాగుందని చెప్పి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అవసరం లేదని చెప్పి, ఇవన్నీ ఎందుకు ఏపీ మీద ఇంత కక్షపూరితమైన చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు? ఆ మధ్యన ఒక వార్త కూడా చూసిన, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు చంద్రబాబు విజిట్ ఏదైతే ఉండేనో దుబాయ్లో, అరబ్ దేశాల్లో, అక్కడ అతనికి 4 days టైం ఇచ్చిండు. 1 week టైం అతను అడిగితే 4 రోజులే ఇచ్చిండ్రు, కుదించిండ్రు అనే వార్త కూడా ఉన్నది. అంటే ఇవన్నీ సిల్లీ విషయాలు. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ పోతున్నప్పుడు అక్కడుండే ఇన్వెస్టర్స్ని ఇక్కడ ఆహ్వానించడానికి వాళ్ళకి వెసులుబాటు ఉండాలి, టైం ఉండాలి. అది ఎవరు కాదని చెప్పరు. అసలు నిజంగానే అది నిజమా కాదా నాకు తెలియదు. కానీ ఒకవేళ నిజమైతే మాత్రం అది చాలా బాధాకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్లు వస్తే దేశానికి లాభం, ఆంధ్రప్రదేశ్కి లాభం కాదు కదా. ఇటువంటి చిన్న చిన్న విషయాల మీద అదే నేను అందుకే చెప్పిన, బీజేపీ అనే పార్టీ మీద దేశవ్యాప్తంగా ఈస్ట్ నుంచి వెస్ట్కు, నార్త్ నుంచి ఈస్ట్కు ఎవరి ప్రజల దృష్టిలో ఇట్ ఈజ్ అవర్ పార్టీ అనే ఒక కార్నర్ ఒపీనియన్ డెఫినెట్లీ ఉంది. సో దాన్ని ఎందుకు డ్యామేజ్ చేసుకుంటుంది బీజేపీ, నరేంద్ర మోడీ అనేది మాత్రం చాలా ఇబ్బందిగా చెప్పరాని విషయం అది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఒక స్టేట్ సీఎం పోవడానికి, ఇంటర్నేషనల్ మీటింగ్ పోవడానికి మీరు టైం లిమిట్ చేయడం అంటే అది దేశానికి నష్టం, చంద్రబాబుకు నష్టం కాదు. అది ఎందుకంటున్నాను, చంద్రబాబుకి ఎందుకు నష్టం? ఆయనకేం నష్టం? ఆయన ముఖ్యమంత్రిగా పోతాడు, దేనికోసం పోతాడు? ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ తీసుకురావడానికి పోతాడు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక్కదానికి లాభం కాదు, అది యావత్ దేశానికి లాభం. ఎందుకంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ శ్రీనివాస్ గారు ఎక్కడొచ్చినా, ఆంధ్రప్రదేశ్కి వచ్చినా, తెలంగాణకు వచ్చినా, గుజరాత్కి వచ్చినా, మహారాష్ట్రకు వచ్చినా, ఎక్కడొచ్చినా ఆన్ ది హోల్గా నేషన్ ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నది. ఎందుకంటే ఇన్వెస్టర్ ఇక్కడ వచ్చి పెట్టినప్పుడు ఉద్యోగి ఇక్కడ దేశంలో ఎవడైనా చేస్తాడు, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే అక్కడ ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది, జిఎస్టీ వస్తుంది, ఇప్పుడు మనం మాట్లాడుకునే జిఎస్టీ వస్తుంది, కేంద్రానికి లాభం, రాష్ట్రానికి లాభం, ఇన్వెస్టర్కి లాభం, లోకల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. అది దేశం అభివృద్ధిలో అదొక భాగం. అంతేగాని ఆంధ్రప్రదేశ్ వేరు, మిగతా ఇండియా వేరు అని మనం అనుకోలేం కదా. ఇది నిజంగానే చాలా దురదృష్టకర పరిణామం. నరేంద్ర మోడీని ఈ రకంగా నేను చూస్తానైతే ఒకవేళ అది నిజమైతే మాత్రం చాలా బాధాకరమైన విషయం. నరేంద్ర మోడీ మీద శ్రీనివాస్ గారు దేశ ప్రజల్లో ఉన్న ఎక్స్పెక్టేషన్, అభిప్రాయం,
ఒక జాతీయవాద భావజాలం ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ప్రజలు ఆస్వాదిస్తారు అని నేను ఆశిస్తున్నా. ఆస్వాదించాలనే గెలిపించారు. కానీ అదే జాతీయవాద భావజాలాన్ని మనం ఇలా ఎవరు బ్రేక్ చేస్తున్నారు? చంద్రబాబు చేస్తుండా, మోడీ చేస్తుండా అంటే మోడీ చేస్తుండని వార్తలు మనకు కనపడుతున్నాయి. ఇట్ ఈస్ హార్ట్ఫుల్. ఎందుకంటే అట్లా జరగకూడదు అది. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు పబ్లిక్ పాయింట్కి వచ్చి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ పబ్లిక్ పాయింట్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.